వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో నా ఎన్ఐఏసిఎల్ ఏవో స్కోర్ కార్డ్ అయితే వచ్చింది. సో వీడియో చేయడానికి కొంచెం టైం ఉండక నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను క్వాలిఫై అయ్యానా లేదా ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అండ్ కంగ్రాచులేషన్స్ టు క్వాలిఫైడ్స్ ఆస్పిరెంట్స్. సో మీరు మెయిన్స్ ఎగ్జామ్ బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్ ది సేమ్ టైమ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ ఉంటుంది కాబట్టి మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి డైలీ. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసరికి నా స్కోర్ కార్డ్ అనేది నేను చూపిస్తానండి క్లియర్గా. ఇక్కడ చూడొచ్చు, ఎన్ఐసిఎల్ ఏవో ప్రిలిమినరీ ఎగ్జామ్ మాక్ షీట్ అండి ఇది. సో నాకు ఎలా వచ్చాయంటే క్లియర్గా వీడియోలో చూపిస్తాను. నాకు ఇంగ్లీష్ సెక్షన్ వచ్చేసరికి 18.75 మార్క్స్ వచ్చాయి. నేను అరౌండ్ 22-23 అలా అటెంప్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసరికి 28.5 మార్క్స్ వచ్చాయండి. నేను 32 అలా పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 22.75 మార్క్స్ అండి. మొత్తం మనకి ఓవరాల్ వచ్చేసరికి 100 మార్క్స్కి ఎగ్జాము. నాకైతే 70 మార్క్స్ అనేది రావడం జరిగింది. సో అంటే కంపేర్ టు పేపర్ స్టాండర్డ్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి నేనైతే 70 మార్క్స్ ఆ పేపర్లో తెచ్చుకోగలిగాను. సో బట్ కట్ ఆఫ్ అనేది కొంచెం హైగా ఉంది. ఒకసారి నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. సో నేను కొంచెం రీజనింగ్లో స్ట్రాంగ్గా ఉంటాను కాబట్టి బెస్ట్ స్కోర్ చేయగలిగాను. నేను వచ్చేసరికి జనరల్ కేటగిరీ 76.75 అనేది జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ అండి. సో నేనైతే స్కోర్ చేయలేదు. ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు. జర్నలిస్ట్కి వచ్చేసరికి ఇంగ్లీష్ వచ్చేసరికి 13.75 మార్క్స్ కట్ ఆఫ్ ఇచ్చారు, 16.75 ఇచ్చారు కట్ ఆఫ్. అండ్ నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసరికి 7.50 అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 10.50. ఈ ఇంగ్లీష్ కట్ ఆఫ్ ఎందుకు ఉందంటే ఇంగ్లీష్ పేపర్ స్టాండర్డ్స్ అనేది పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువ మంది, అంటే ఇంగ్లీష్ ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరు ఉంటారో వాళ్ళు ఎక్కువ టైమ్స్ ఎగ్జామ్స్ అనేది మేబీ అపీర్ అవ్వడం జరిగింది ఈ ఎగ్జామ్కి. సో అందువల్ల కట్ ఆఫ్ అనేది పెరిగి ఉండొచ్చు. ఎట్ ద సేమ్ టైం మనం అనుకున్నట్టయితే ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది లేదు. సో కొంచెం మనం కూడా మన స్టాండర్డ్స్ని పెంచుకోవాలని నాకు ఈ ఎగ్జామ్ ద్వారా అర్థమైంది. ఈ ఎగ్జామ్ స్టార్ట్ ముందే నేను హిందీ ఎడిటోరియల్ అనేది చదవడం స్టార్ట్ చేశాను. నాకు అదైతే హెల్ప్ అయింది. సో మీలో కూడా ఎవరైనా నాలాగా కొంచెం ఇంగ్లీష్లో వీక్ ఉండి కాంటెక్స్చువల్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరికైనా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి, మాకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి అనుకుంటే మాత్రం హిందూ ఎడిటోరియల్ అనేది నేను రిఫర్ చేస్తానండి. హిందూ పేపర్ అనేది దిస్ ఈస్ ది కంప్లీట్లీ అబౌట్ ద ఎన్ఐసిఎల్ ఏవో స్కోర్ కార్డ్. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మీరు ఆర్ఆర్బీస్కి కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే నేను ప్రెజెంట్ అయితే నేను 15 days పీరియడ్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను ఏంటి అనేది నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోదు. ఓకే, థ్యాంక్ యూ.